భారీ వర్షాలకు గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ ప్లాజా ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. జాతీయ రహదారి నదిని తలపిస్తోంది. నడుములోతు వరకు నీళ్లు చేరాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. భారీ వర్షాలకు టోల్ ప్లాజా సర్వర్లు కూడా మొరాయించాయి. దీంతో పలు వాహనాలు నీటిలోనే చిక్కుకుపోయాయి. హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కాజా టోల్ ప్లాజా పరిసర ప్రాంతాలకు ఎవరూ రావద్దంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ ప్రమాదకర స్థాయిలో వరద నీరు చేరడంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. టోల్ ప్లాజా ఏరియా మొత్తం పల్లపు ప్రాంతం కావడంతో కార్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరన్నా కానీ హాల్టింగ్ అయినా కిరాయి అయినా సరే రావద్దు హైవే మీదకి, దయచేసి హైవే మీదకి రావద్దు బ్రదర్. జై భారత్ గ్రూప్ సబ్ రైట్. మనం చూస్తున్నాం టోల్ ప్లాజా దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో. ఫుల్గా అక్కడ వాటర్ చేరిపోయాయి. వాహనాలు వెళ్ళడానికి కూడా వీలుగా లేదు. అలాగే టోల్ ప్లాజా దగ్గర మిషన్స్ కూడా మొరాయించినట్లుగా తెలుస్తోంది. రైట్, తాజా పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, థ్యాంక్ యూ అక్షయ్. ఇక్కడ మనం ప్రస్తుతం కాజా టోల్ గేట్ దగ్గర ఉన్నాం. కాజా టోల్ గేట్ దగ్గర ఒక నదిని తలపింపు చేసే విధంగా ఫ్లడ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షం ఏదైతే ఉందో ఆ వర్షం మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని ముంచెత్తింది. అంటే ఓ పక్కన సర్వర్లు మొరాయించడం, మరో పక్కన భారీగా వస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలకు సంబంధించినటువంటి ఫ్లడ్ ఏదైతే ఉందో అది భారీగా వచ్చి ఇక్కడికి చేరుతూ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ. ఈ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురవబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్క ప్రాంతంలో 20 సెంటీమీటర్లు పైగా వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రమాదకర పరిస్థితులు అయితే ఉన్నాయనేది చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరో పక్కన ప్రజలెవరు కూడా ఈ ప్రాంతంలో బయటికి రావద్దు అనేటువంటి హెచ్చరికలు కూడా వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం తీవ్రమైనటువంటి అప్రమత్తమైంది. అయితే ఉత్తరాంధ్ర ఈ కళింగపట్నం ఏదైతే ఉందో ఆ కళింగపట్నం దగ్గర ఈరోజు వాయుగుండం తీరం దాటున్న నేపథ్యంలో అది తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే దాదాపుగా అన్ని ప్రధాన పోర్టులో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జాతీయ రహదారి కానీ చూసుకుంటే జల దిగ్బంధంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కల్పిస్తాయనే నేపథ్యంలో ఖచ్చితంగా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. జాతీయ రహదారిపై ప్రస్తుతం అయితే వాహనాలను నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే మంగళగిరి ప్రాంతంలో కొన్ని వాహనాలు కూడా నీటిలో చిక్కుకుపోయాయి. అదేవిధంగా ఒక కారు 2 బైకులు కూడా చిక్కుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరో పక్కన మనం విజువల్లో చూస్తున్నాం. అక్కడ ఆ రోడ్డు దాటే క్రమంలో కూడా ప్రజలు దాదాపుగా మునిగిపోయారు. అంటే మనకి నడుముకి పైన వర్షపు నీరు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ ప్రజలు ఆ రోడ్డు దాటి వెళ్ళాలంటేనే అంత తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. సో కాజా టోల్ గేట్ సాధారణంగా చాలా హైట్లో ఉంటుంది. జాతీయ రహదారి కాబట్టి రహదారి కూడా చాలా హైట్లోనే ఉంటుంది. కానీ ఈ స్థాయిలో కురుస్తున్నటువంటి వర్షం అంటే ఒక్కసారిగా కుండపోత వర్షం రాత్రి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా తెరిపివ్వనటువంటి పరిస్థితుల్లో ఈ పెద్ద స్థాయిలో వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో ఈ ప్రాంతం మొత్తాన్ని ముంచేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అంటే టోల్ గేట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఏసీలు కానీ దానికి సంబంధించినటువంటి మోటార్లు కానీ అవి కూడా ప్రస్తుతం నీటిలో తేలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. టోల్ గేట్ వద్ద మొత్తం కూడా అవన్నీ కూడా టోల్ గేట్కి సంబంధించినటువంటి గేట్లు మొత్తం కూడా బయటికి ఓపెన్ చేసి పెట్టేశారు. సో ఎక్కడ వాహనాలు నిలుపుదల అయితే ఇక్కడ చేయడం లేదు. కానీ జాతీయ రహదారిపై ఉన్నటువంటి వరద పరిస్థితి ఏదైతే ఉందో అది వాహనాలను కదలనివ్వడం లేదు. సో ఈ నేపథ్యంలో దాదాపుగా మనకు కనిపిస్తున్న కనుచూపు మేరలో ఒక 3 కిలోమీటర్ల పరిధి అయితే కనిపిస్తూ ఉంది. 3 కిలోమీటర్లు దాటిన తర్వాత కూడా అటు మంగళగిరి విజయవాడ వైపు కూడా దారులన్నీ కూడా మూసుకుపోయాయని చెప్తున్నారు. అదేవిధంగా
నేషనల్ హైవే దిగి మంగళగిరికి వెళ్లే నేపథ్యంలో అక్కడ వై జంక్షన్ వద్ద కూడా పెద్ద ఎత్తున వరద ప్రభావం చోటు చేసుకుంది. వరద పెద్ద ఎత్తున వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళగిరి ప్రాంతంలో కనీవిని ఎరుగినటువంటి ఫ్లడ్ వచ్చిందనేది స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం కాజా టోల్ గేట్ వద్ద కూడా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. అంటే జాతీయ రహదారిపై ఈ స్థాయిలో వాటర్ నిలబడినటువంటి పరిస్థితి కానీ, ఈ స్థాయిలో వాటర్ వచ్చి వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కానీ ఎప్పుడూ లేదు. తుఫాను ప్రభావం ఉన్నప్పుడు కూడా అనేక రకాలైనటువంటి తుఫాన్లు కూడా గుంటూరు జిల్లా చూసింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ జాతీయ రహదారిపై ఈ స్థాయిలో వాటర్ రాలేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే రాత్రి నుంచి ఒక కుంభవృష్టిలాగా, ఒక ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షం ఏదైతే ఉందో అది ఈ ప్రాంతాన్ని జలదిగ్బంధం చేసింది. కేవలం మంగళగిరి కాజా టోల్గేట్ ప్రాంతమే కాదు, గుంటూరు కానీ ఇతరత్ర మనకి అనేక ప్రాంతాలు, ఇప్పుడు అమరావతికి సంబంధించి అమరావతి మండలంలో పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. ప్రతిపాడు నియోజకవర్గంలో పరిస్థితులు చూసుకుంటే అక్కడ కూడా కొన్ని రహదారులు చట్టాల మీదకి వాటర్ ప్రవహిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అచ్చంపేట మండలంలోని అచ్చంపేట ప్రాంతంలో కూడా బస్సు సైతం అక్కడ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లా అనేక ప్రాంతాల్లో వాహనాలు మొరాయించడం, రోడ్డుపై అవి ఆగిపోవడంతో అనేక ట్రాఫిక్ ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాజా టోల్ గేట్ వద్ద చూసుకుంటే ఒక నదిలో ఇరుక్కుపోయినటువంటి కాజా టోల్ గేట్ ను మనం చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ టోల్ గేట్ కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం కూడా మనకు కనిపిస్తున్న నేపథ్యం అది కూడా జలదిగ్బంధంలో ఉంది. ఎందుకంటే అక్కడ సాధారణంగా వెళ్లి టోల్ గేట్ కి సంబంధించినటువంటి రెన్యువల్స్ కానీ అవన్నీ చేసుకుంటుంటారు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, అంటే అక్కడ వెళ్తే మునిగిపోయేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి జాతీయ రహదారి మీద కూడా మొత్తం ఒక నదీ ప్రవాహం లాగా వెళ్తున్నటువంటి వరద నీరు కానీ మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. మొత్తంగా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఓ పక్కన ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అవసరం అయితే తప్ప బయటికి రావద్దు, ఇది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఇక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోవటం, కుటుంబాలతో వచ్చిన వాళ్ళు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవటం, మహిళలు అనేక మంది ఇబ్బందులు పడతా ఉంటాం అన్ని చూస్తున్నారు. ఇక్కడ మనం కూడా చాలా స్పష్టంగా ఉదయం నుంచి చూస్తున్నాము. అనేక ప్రాంతాల్లో మోకాళ్ళు లోతు నీళ్లలో కూడా మనుషులు వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్క ప్రాంతంలో అత్యవసరం అని చెప్పని వాహనాలు వెళ్తుంటే అవి నీళ్లలో చిక్కుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు మంగళగిరి ప్రాంతంలో ఒక కారు అలాగే ప్రయాణికులతో వెళ్తున్నటువంటి కారు చిక్కుకుపోవటం, వెంటనే ఆ కారులో నుంచి మనుషులు దూకేయటం, ఆ కారు వాటర్లో కూడా స్ట్రక్ అయిపోవడం జరిగింది. అలాగే ద్విచక్ర వాహనాల్లో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ వరద ప్రవాహంలో ఇరుక్కుపోవడం, ఆ వాహనాలు కూడా పక్కకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇలా అంటే అత్యవసరమైన సందర్భాల్లో తప్ప మామూలు సందర్భాల్లో ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షం దెబ్బకు బయటకు కానీ వస్తే అది చాలా ప్రమాదకరం. మీరు ఇంట్లోనే ఉండండి పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది. అదేవిధంగా టోల్ ఫ్రీ నంబర్లు కూడా పెట్టారు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలు కావాలంటే కలెక్టరేట్ లో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ప్రత్యేక బృందాన్ని కూడా అక్కడ నియమించడం జరిగింది. సో ఈ స్థాయిలో వస్తున్నటువంటి వర్షపాతం అంటే దాదాపుగా ఇప్పుడు 20 సెంటీమీటర్లు పైగా కురిసిందని చెప్పుకోవచ్చు. అలాంటి వర్షాన్ని ఎప్పుడూ చూడలేదు, మంగళగిరిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్ ఎప్పుడు రాలేదు అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కొంత వర్షం తగ్గితే గానీ పూర్తి స్థాయిలో సహాయ కార్యక్రమాలు కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఉదయం నుంచి చూస్తుంటే ఒక్కసారి కూడా ఒక్క నిమిషం కూడా వర్షం అనేది తగ్గడం లేదు. అంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షం ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షపు నీరు కూడా తోడైతే పూర్తిగా జలదిగ్బంధంలో ఈ రహదారులన్నీ కూడా ఇరుక్కుపోవటం ఖాయమని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే వాహనాలు ఏవి కూడా బయటకు రావద్దు, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అనేది పోలీసుల శాఖ హెచ్చరిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాహనాలను కూడా వీలైనంత వరకు దారి మళ్లించి వాటి గమ్యస్థానాలకు చేర్చడం లేదా వచ్చిన దారినే పంపించి ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి పంపించేయడం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నటువంటి ఈ రహదారి మాత్రం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. అక్షయ, కృష్ణ, మనం చూస్తున్నాము నేషనల్ హైవే మొత్తం చెరువులా మనకి కనిపిస్తోంది. ఎంత మేర ఇలా వాటర్ నిలిచిపోయింది అంటారు? అంటే మనకి గుంటూరు ప్రాంతం నుంచి చూసుకుంటే, గుంటూరు ఆటో నగర్ ప్రాంతం దగ్గర నుంచి చూసుకుంటే అక్కడే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇక్కడ మనకి టోల్ గేట్
వచ్చేంత వరకు కొంతవరకు పర్లేదు. కానీ టోల్గేట్ దగ్గర నుంచి మంగళగిరి వెళ్లేంత వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో జాతీయ రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. మనకి కనిపిస్తున్నటువంటి వాహనాలు దానికి ప్రత్యక్ష సాక్ష్యం. అంటే మనకి కనిపించినంత వరకు ఎంత దూరం కనిపిస్తే చూడగలిగితే అంత దూరం వాహనాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అంటే ఒక 5 కిలోమీటర్లు మనకు అందుతున్న సమాచారం కూడా ఇక్కడ టోల్గేట్ దగ్గర మనం ఉన్నప్పటికి కూడా మనం పోయే వాళ్ళని అడుగుతుంటే కనీసం ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఎక్కడ కదిలే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే స్థాయిలో మంగళగిరి వరకు ఇలాగే ట్రాఫిక్ ఉంది. అక్కడ కూడా మంగళగిరి వై జంక్షన్ దగ్గర నుంచి మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళేటువంటి ప్రాంతం మొత్తం కూడా జలదిగ్బంధంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఇలా అనేక పట్టణాలు అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో ఇరుక్కోవడం చూసాం. కానీ జాతీయ రహదారిపై ఈ స్థాయిలో వాటర్ రావటం, ఈ స్థాయిలో వాహనాలు ఇరుక్కుపోవటం అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం అనేది అనేక మంది ప్రయాణికులు చెప్తున్నారు. ఇలా జాతీయ రహదారిలో మనకి ఇచ్చిన వాళ్ళు జలదిగ్బంధంలో ఇరుక్కుపోయిన వాళ్ళు అనేక మంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా మనం చూసాం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎప్పుడు ఈ స్థాయి వర్షాన్ని ఈ స్థాయి వరదని మేము చూడలేదనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్షయ, ఈ గతంలో ఎప్పుడైనా ఇంత పెద్ద మొత్తంగా చెరువును తలపించే విధంగా నేషనల్ హైవేలు వాటర్ తో నిండిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే మనకు తెలిసిన చూసినంత వరకు ఎప్పుడు మనకి అమరావతి మండలం అచ్చంపేట మండలం ఇట్లా వాగులు పొంగటం లేదా చప్టాలు పైకి నీరు ప్రవహించడం అక్కడ వాహనాలు ఆగడం చూసాం. కానీ ఈ స్థాయిలో జాతీయ రహదారి మీద, అది కూడా గుంటూరు విజయవాడ జాతీయ రహదారి పైన ఎప్పుడు నాకు తెలిసి అయితే నేను చూడలేదు. ఇప్పుడు మనకు వాహనాలకు సంబంధించినటువంటి ప్రయాణికులను కూడా వాళ్ళని అడిగినప్పుడు కూడా వాహనదారులను అడిగినప్పుడు ఈ ప్రాంతంలో ఎప్పుడు ఈ స్థాయిలో ఫ్లడ్ రాలేదు, ఈ స్థాయిలో వాహనాలు ఎప్పుడు ఆగలేదనేది చెప్తా ఉన్నారు. చరిత్ర గతంలో ఎప్పుడు ఈ జాతీయ రహదారి ఏర్పడక ముందు ఎప్పుడన్నా లోతట్టు ప్రాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఆగినాయేమో. కానీ గడిచిన 25 సంవత్సరాల కాలంలో అయితే ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఫ్లడ్ అయితే ఇక్కడ రాలేదు. జాతీయ రహదారిపై ఈ స్థాయిలో వాహనాలు అయితే ఆగలేదనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఈ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షం ఒక ఆకాశానికి చిల్లుబడిందా అనేటువంటి స్థాయిలో వర్షం అయితే కొనసాగుతూనే ఉంది. అది ఒక తుప్పరవాన లాంటిది అయితే కాదు, జడివానలాగా పడతా ఉంది. ఎక్కడ కూడా దాని స్పీడ్ అయితే తగ్గడం లేదు, ఆ స్థాయిలో పడతా ఉంది. అందుకే అధికారులు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. ఇంకా భారీ వర్షం కురుస్తుంది, ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి ఫ్లడ్ అయితే వస్తుంది. ఇది వరదగా ముంచే ప్రమాదం ఉంది. కాబట్టి వాహనాలు ఇరుక్కుపోతే వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. కాబట్టి బయటకు రావద్దన్న హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే వాహనదారులు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో మేము వస్తున్నాం కానీ వరదలో ఇరుక్కుపోయేటువంటి మాట చెప్తున్నారు. కానీ వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలనేటువంటి అధికారుల మాటను కూడా వాహనదారులు దృష్టిలో పెట్టుకోవాలనేటువంటి వ్యవహారంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అక్షయ, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. కృష్ణ, మనం చూస్తున్నాం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్. కాజా టోల్ ప్లాజా మొత్తం కూడా నేషనల్ హైవే మొత్తం కూడా వాటర్ తో నిండిపోయింది, చెరువుని తలపిస్తోంది.